ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇందిరమ్మ బతుకమ్మ చీరల పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఏటా 2 చీరల చొప్పున పంపిణీ చేసే విధంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈసారి ఈ చీరల పంపిణీ విధానంలో కొన్ని కొత్త మార్పులు చేర్పులనైతే చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా ఏ విధమైనటువంటి చీరలను ఈసారి పంపిణీ చేయబోతున్నారు? ఎంత విలువైనటువంటి చీరలను మహిళలకు అందించబోతున్నారు? ఏ తేదీ నుంచి ఈ చీరలను పంపిణీ కార్యక్రమం అనేది మొదలవుతుంది? ఈ చీరలు మీరు పొందాలి అంటే ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలి? ఇలాగా ఈ పథకం యొక్క వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను గైస్. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా మహిళలు వీడియోని చూస్తున్నట్లయితే వీడియోకు లైక్ చేయండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మీ నుండి ఈ వీడియోకు ఒక 200 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీరు ఎన్ని లైక్స్ చేస్తే వీడియోను యూట్యూబ్ అంతమందికి రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఇందిరమ్మ బతుకమ్మ చీరల పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి 2 చీరల చొప్పున పంపిణీ చేసేలా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అయితే గతంలో ఈ యొక్క పథకం పేరొచ్చేసి బతుకమ్మ చీరలుగా ఉండేది. దీన్ని ఇందిరమ్మ బతుకమ్మ చీరలుగా మార్చడం జరిగింది. ఓకేనా? సో, అయితే ఈసారి పంపిణీ విధానంలో కొన్ని మార్పులు, చేర్పులను తీసుకొచ్చారు. దానికి సంబంధించిన సమాచారాన్ని మీరు స్క్రీన్ మీద కూడా ఒకసారి చూడొచ్చు. ఓకేనా? మహిళలకు ఈసారి చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. టెస్కోకి ఈ యొక్క చీరలను రెడీ చేసేందుకు దాదాపుగా 450 కోట్ల ఆర్డర్ కూడా ఇచ్చినట్లు చెప్తూ ఉన్నారు. తెలంగాణలోని మహిళలకు ఉచిత చీరల పంపిణీ పథకాన్ని ఈ ఏడాది కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి కొత్త రంగు డిజైన్‌తో చీరలు తయారైతే కానున్నట్లు చెప్తూ ఉన్నారు. గతంలో నీలం రంగు చీరలు ఉండగా వాటి స్థానంలో ఈసారి చిలకపచ్చ రంగు చీరలను ఎంపిక చేసింది ప్రభుత్వము. సెర్ఫ్ టెస్కోకి కోటి చీరల తయారీ కోసము దాదాపుగా 450 కోట్ల రూపాయల ఆర్డర్ అయితే ఇచ్చిందట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా గత ఏడాది 86 లక్షల మందికి చీరలను తయారు చేయించి నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీని చేపట్టింది. ఏటా ఒకటే రంగు కాకుండా మార్పులను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలను జారీ చేయడంతో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సెర్ఫ్ మెప్మాల సీఈఓలతో నమూనాలను సిద్ధం చేయించారు. వాటిలో చిలకపచ్చ రంగు అలాగే ఎరుపు జరీ డిజైన్లతో ఉన్నటువంటి చీరను సీఎం ఎంపిక చేశారు. గతంలో మాదిరిగానే విడివిడిగా కాకుండా ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల వారికి ఒకే దఫలో ఈ చీరల పంపిణీ చేయాలని నిర్దేశించారు. ఓకేనా? సో, ఇక ఈ టెస్కో సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సుమారు 11 ప్రాంతాల్లోని నేత కార్మికులకు పనులను అప్పగించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వము. అక్టోబర్ నాటికి చీరలను సిద్ధం చేసి నవంబర్ 19న తిరిగి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఓకేనా? సో, ఇలాగా ఈసారి ఈ యొక్క చీరల పంపిణీ విషయంలో మార్పులు చేర్పులను అయితే తీసుకురావడం జరిగింది. ఒకేసారి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 2 చీరలను పంపిణీ చేసేయాలనేది చెప్తూ ఉన్నారు. గతంలో విడివిడిగా అయితే పంపిణీ చేశారనమాట. అలాగే చీరల రంగు డిజైన్ కూడా చేంజ్ చేసేయడం జరిగింది. ఓకేనా? ఈ పథకం గురించి కొంచెం బ్రీఫ్‌గా వీడియోలో చూద్దాం ఇప్పుడు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ ఏడాది రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రతి అర్హులైనటువంటి మహిళలకు 2 చీరల చొప్పున ఈ యొక్క పథకం కింద అందించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఈ పథకం పేరు గతంలో వచ్చేసి బతుకమ్మ చీరలుగా ఉండింది. దాన్ని ఇందిరమ్మ బతుకమ్మ చీరలుగా చేంజ్ చేసేసారనమాట. ఒక్కో చీర విలువ సుమారుగా రూ. 1,600 వరకు ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. వీటిని మహిళలకు అనుగుణంగా వైవిధ్యమైనటువంటి రంగులు మరియు డిజైన్లతో రూపొందిస్తూ ఉన్నారు. ఓకేనా? తెలంగాణలో ప్రభుత్వం పంపిణీ చేసే ఇందిరమ్మ బతుకమ్మ చీరలు పొందేందుకు ఉండాల్సినటువంటి ప్రధాన అర్హతలు ఇక్కడైతే ఉన్నాయి. సో, ఫస్టు మీకు ఈ చీరలు రావాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో వన్ బై వన్ చెప్తాను. ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్రంలో మహిళ అయితే అయ్యుండాలనమాట. ఆ మహిళ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో నివాసితులైతే అయ్యుండాలి. లబ్ధిదారుల వద్ద చెల్లుబాటు అయ్యేటువంటి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది. అలాగే 18 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం కింద 2 చీరల చొప్పున పంపిణీ చేస్తారు. కుటుంబ పరిమితి సంగతి చూసినట్లయితే ఒక రేషన్ కార్డులో పేరు ఉన్న అర్హులైన మహిళలందరికీ కూడా వస్తాయి. తల్లి, కూతురు, కోడలు మొదలైనటువంటి వాళ్లకు విడివిడిగా చీరలను అందజేస్తారు. అంటే వాళ్ళకు సెపరేట్‌గా ఈ చీరలనేటువంటి వాటినైతే పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ఒక మహిళకు మాత్రమే వస్తాయండి. రేషన్ కార్డ్‌ని బట్టి. ఇలాగా మీకు చీరల పంపిణీ అనేది చేస్తారు. ఈ అర్హతలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అయితే ప్రతి ఏటా కూడా ఈ యొక్క చీరలను ఎప్పుడు పంపిణీ చేస్తారంటే నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేస్తారు. ఈసారి కూడా సేమ్ అదే డేట్‌న నవంబర్ 19న పంపిణీ చేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారు. ఓకేనా? ఇక మీరు ఈ యొక్క చీరలను ఎక్కడికి వెళ్లి తీసుకొచ్చుకోవాలి? ఎక్కడ పంపిణీ చేస్తారు? ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణాలు ఏవైతే ఉన్నాయో, ఆ రేషన్ దుకాణాల్లోనే ఈ చీరల పంపిణీ జరుగుతుంది. సో, ఇంతకుముందు కూడా రేషన్ దుకాణాల ద్వారానే మీకు చీరల పంపిణీ చేశారు. మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క రేషన్ కార్డును ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఈ 2 కార్డ్స్‌నైతే క్యారీ చేసుకొని వెళ్ళండి. సో, అక్కడ రేషన్ షాప్ దగ్గర మీకు చీరల పంపిణీ జరుగుతూ ఉంటుంది. సో, మీకు రావాల్సినటువంటి చీరలను వెళ్ళి తీసుకొచ్చుకోండి. ఎప్పటి నుంచి? నవంబర్ 19వ తారీఖు నుంచి పంపిణీ మొదలవుతుంది. కొంచెం ఇంకా ఒక 3, 4 నెలల టైం అయితే ఉంది. బట్ మీకు ముందుగానే ఇన్ఫార్మ్ అయితే చేస్తున్నాను. బట్ ఈసారి ఈ పంపిణీ విధానంలో డిజైన్స్‌లో, కలర్స్‌లో కొంచెం మార్పులు, చేర్పులైతే తీసుకొచ్చారు కదా! వాటన్నిటిని గురించి కూడా చెప్దామని ఈ వీడియోనైతే మీకు చేయడానికి ముందుకొచ్చాను. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అప్ చేస్తున్నాను గైస్. తప్పకుండా మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.